వరంగల్ జిల్లాలో యూరియా కొరతతో రైతులు ముప్పు తిప్పలు పడుతున్నారు. ఖానాపూర్ రైతు వేదిక వద్ద రాత్రంతా యూరియా కోసం వేచి ఉన్నారు. అర్ధరాత్రి నుంచి క్యూ లైన్లో వేచి ఉన్న సగం మందికే యూరియా బస్తాలు దొరికాయని వాపోతున్నారు. యూరియా బస్తాల కోసం కుటుంబాలతో సహా ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి తిరుపతి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. తిరుపతి, చెప్పండి, ఎంత చేసినా యూరియా కష్టాలు తప్పడం లేదు. రోజుకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో యూరియా కష్టాలు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఏ మండలానికి కావచ్చు, ఏ గ్రామానికి చూసినటువంటి పరిస్థితులు చూసినా కూడా పిఎస్సిసి కేంద్రాల దగ్గర రైతులు తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి నుంచి కూడా యూరియా బస్తాల కోసం అనేక ముప్పు తిప్పలు పడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తాజాగా వరంగల్ జిల్లా ఖానాపురం రైతు వేదిక వద్ద అర్ధరాత్రి 12 గంటల నుంచే వాళ్ళు రైతులంతా క్యూలైన్లో నిలబడినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఇల్లు అంత కుటుంబం అంతా కూడా అక్కడికి వచ్చి వెయిట్ చేసినప్పటికీ కూడా బస్తాలు దొరకట్లేదు, బస్తాలు సరిపోవట్లేదంటూ కూడా రైతులు అనేక ఇబ్బందులను ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రోజు రోజుకు యూరియా కష్టాలు పెరుగుతున్నాయి. ఇప్పటికైనా రైతులకు సంబంధించినటువంటి బాధలు ఉండకుండా చూడాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రైట్ తిరుపతి, చెప్పండి. చెప్పండి తిరుపతి. రైట్ తిరుపతి, చెప్పండి, యూరియా కష్టాలు ఇప్పటికీ తీరడం లేదు. దీనిపైన మరింత సమాచారం అందించండి తిరుపతి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రోజు రోజుకు యూరియా కష్టాలు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తెల్లవారుజామునే పిఎస్సిసి కేంద్రాల దగ్గరికి కావచ్చు, ఒక మండల కేంద్రాల దగ్గర యూరియా లభించేటువంటి ప్రాంతాలకు పెద్ద ఎత్తున రైతులు చేరుకొని ఆందోళన పరిస్థితులు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆధార్ కార్డులతో చెప్పులతో రైతులంతా క్యూలైన్లు ఏర్పాటు చేసుకుని వారి పోరాటం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. రెగ్యులర్గా ఏదో ఒక మండలంలో, రెగ్యులర్గా ఏదో ఒక ప్రాంతంలో ఈ ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. యూరియా బస్తాల కోసం రోజంతా కుటుంబంతో సహా వెయిట్ చేసినప్పటికీ కూడా 1 బస్తాలు 2 బస్తాలు మాత్రమే ఇస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ సంబంధించినటువంటి అధికారులు స్పందించి యూరియా లభించే విధంగా, యూరియా దొరికే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. తాజాగా నిన్న అర్ధరాత్రి నుంచి వరంగల్ జిల్లా ఖానాపురం రైతు వేదిక వద్ద మహిళా రైతులు కావచ్చు, మిగతా రైతులు వెయిట్ చేసినటువంటి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. నిన్న రాత్రి నుంచి వెయిట్ చేస్తున్నట్టు ఉదయమే వచ్చి బస్తాలు ఇస్తారు, ఉదయమే క్యూలైన్లో ఉండాలి, ఉదయం క్యూలైన్లో ఉంటే బస్తా దొరుకుతున్నటువంటి ఉద్దేశం కొద్దీ రాత్రి 12 గంటల నుంచి కూడా మహిళా రైతులు క్యూలైన్లో వెయిట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎంతగా వెయిట్ చేసినప్పటికి కూడా, రోజంతా ఉన్నప్పటికీ కూడా 1 బస్తా 2 బస్తాలు మాత్రమే ఇస్తున్నట్టు కూడా వారు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. యూరియా దొరకక అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఇటు పత్తి సాగు కావచ్చు, పొలం సాగు చేయాలంటే యూరియా అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ 2 పంటలకు సంబంధించి యూరియా దొరకట్లేదు, అనేక ఇబ్బందులు పడుతున్నాం. కుటుంబం అంతా ఇంటి దగ్గర వ్యవసాయ పనులను మానుకొని వచ్చి మండల కేంద్రాల్లో వెయిట్ చేసినప్పటికీ కూడా యూరియా బస్తాలు దొరకట్లేదంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇటు స్టేషన్ గన్పూర్ కావచ్చు, మరిపేడ, మహబూబాదు, కేసముద్రం, హన్మకొండ జిల్లాకు సంబంధించిన ఎలకతుర్తి, పరకాల ఈ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. రహదారిపై కూడా ఎక్కి వంట వార్పు కార్యక్రమాలను కూడా చేస్తారు. తాజాగా ఇప్పుడు ఖానాపురం మండల కేంద్రంలో ఈరోజు మహిళా రైతులు, మిగతా రైతులంతా కూడా వంట సామాగ్రిని తీసుకొచ్చి వంట వార్పు చేస్తూ ఆందోళన చేస్తానికి ఎన్ని రోజులు యూరియా బస్తాల కోసం ఇటువంటి ఇబ్బందులు తలెత్తాయి, ఇంకెన్ని రోజులు యూరియా బస్తాల కోసం పోరాటం చేయాలన్నటువంటి పరిస్థితులు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న ఇవాళ ఖానాపురం మండల కేంద్రంలో మాత్రం తీవ్రంగా యూరియా కొరత సంబంధించినటువంటి కోసం రైతులైతే తిప్పలు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న జాతీయ రహదారిపై కూడా ఆందోళన చేసి అటువైపు వెళ్తున్నటువంటి యూరియా లోడ్ను అడ్డగించి యూరియా బస్తాలు ఇవ్వాలంటూ కూడా ఆందోళన చేశారు. తర్వాత పోలీసులు కొంచెం సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు
నిన్న నైట్ నుంచి కూడా యూరియా బస్తాల కోసం వెయిట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ దృశ్యాలను చూసిన వారంతా కూడా హృదయ విదారకంగా రాత్రి 12 గంటల నుంచి రైతులు వెయిట్ చేస్తున్నారు. రాత్రి 12 నుంచి కుటుంబాన్ని అంతా వదిలేసి చిన్నపిల్లలను తీసుకొచ్చి చిన్నపిల్లల్ని ఇంటి దగ్గర చూసుకోవాల్సిన వారంతా కూడా ఇక్కడ ఒళ్ళో చేర్చుకోవాల్సిన ఉన్నటువంటి అంతా కూడా ఇక్కడ భుజాలపై ఎత్తుకొని యూరియా బస్తాల కోసం క్యూలైన్లో ఉన్నటువంటి దృశ్యాలు అయితే ఇప్పుడు హృదయ విదారకంగా కనిపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. వర్షం కొట్టినప్పటికి కూడా గొడుగును పట్టుకొని గొడుగులో ఉంటూ కుటుంబం అంతా కూడా యూరియా బస్తాల కోసం వెయిట్ చేసినటువంటి పరిస్థితి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిన్న మహాదేపూర్ మండలంలో కూడా మొత్తం వర్షం కురిచింది. వర్షం కురిసినప్పటికీ కూడా యూరియా బస్తాల కోసం వారంతా గొడుగులు పట్టుకొని రైతులు వెయిట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రోజుకొక చోట ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర మంత్రులు కావచ్చు ప్రభుత్వం స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలనే డిమాండ్ అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. షాయిదా. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.